మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జీవితం, రాజకీయాలు, ప్రవర్తనపై ఆచార్య చాణక్యుడు రాసిన నీతి సూత్రాలు వేల సంవత్సరాల క్రితం ఎంతో సందర్భోచితంగా ఉన్నాయో నేటికి అంతే సందర్భోచితంగా ఉన్నాయి. ఆయన విధానాలు రాజ్యపాలన చేసే రాజులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు జీవితాలకు కూడా మార్గదర్శకంగా ఉన్నాయి. మనిషి పతనం 2 కారణాల వల్ల జరుగుతుందని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఈ 2 కారణాలను అర్థం చేసుకోవటం, వాటిని నివారించటం విజయానికి నిజమైన కీలకం అని చెప్పాడు. మొదటి కారణం దురాశ. చాణక్య నీతి ప్రకారం దురాశ మనిషికి అతిపెద్ద శత్రువు. ఒక వ్యక్తి తనకు ఉన్న సాధనాలు, సుఖాలతో సంతృప్తి చెందకుండా మరింత పొందాలనే కోరికతో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అతని పతనం ఖాయం. దురాశ కారణంగా మనిషి ఏది సరైనది, ఏది తప్పు అనే వ్యత్యాసాన్ని మరిచిపోతాడు. అందుకే చాణక్యుడు దురాశను పతనానికి మొదటి అడుగు అని పిలిచాడు. రెండవ కారణం అహంకారం. అహంకారం ఒక వ్యక్తి తెలివితేటలను కప్పివేస్తుంది. ఒక వ్యక్తి తన జ్ఞానం, శక్తి లేదా సంపద కారణంగా ఇతరులను తక్కువ వారిగా పరిగణించడం ప్రారంభించినప్పుడు అతని పతనం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అహంకారి అయిన వ్యక్తి తన సన్నిహిత సహచరులు, స్నేహితులు నుండి తనను తాను దూరం చేసుకుంటాడని చాణక్య నీతి పేర్కొంది. చివరికి సహకారం, మద్దతు ముగిసినప్పుడు ఆ వ్యక్తి పతనం అనివార్యం అవుతుంది. చాణక్యుడు తెలిపినట్లుగా ఏ అలవాట్లు నేర్చుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. కష్టపడి పని చేయటం, నిజాయితీగా ఉండటం ద్వారా లభించే వనరులను మాత్రమే ఉపయోగించుకోండి. వినయాన్ని మీ స్వభావంగా చేసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ఫలితాలు దృష్టిలో ఉంచుకోండి. దురాశ, అహంకారాన్ని అధిగమించే వ్యక్తి ఎప్పుడూ పతనానికి గురి కాడని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. అలాంటి వ్యక్తులు తమ జీవితాల్లో విజయం సాధించడమే కాకుండా సమాజంలో, కుటుంబంలో గౌరవాన్ని కూడా పొందుతారు.